శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. ఆ రోజు శుక్రవారం. శ్రీ వాసవి కన్యకాదేవి జయంత్యుత్సవ శుభ సమయం. శ్రీపాదుల వారు కృష్ణ నీటిలో దిగి నీటిపైన నడుచుకుంటూ కృష్ణ ఆవలి ఒడ్డుకు చేరారు. మేము పడవలో ఆవలి ఒడ్డునకు చేరాము. ఉదయం 7 గడియల సమయం కావస్తున్నది. తిరుమల మహాక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అలిమేలు మంగాంబిక అండ నుండి అర్చనాధికాలు స్వీకరించు శుభ సమయం. శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులయ్యారు. మేము కూడా అదే సమయానికి గోశాలలోనికి చేరాము. పంచదేవ పహాడ్ నందు శ్రీపాదుల వారి దర్బారు ప్రారంభమయ్యేది అపురూప సమయం. వింతలలోకెల్లా వింత. శ్రీచరణుల శరీరం ఉన్నట్లుండి తేజోవంతం కాసాగింది. ఆ మహా తేజస్సు నలుదిక్కులకు ప్రసరించింది. వారి శరీరం ప్రాకృత శరీరంగా కనపడక తేజోమూర్తిగానే దర్శనమీయసాగింది. వారు గోశాల నుండి బయటికి వచ్చారు. సాధారణంగా వారి ఛాయ భూమిపై పడేది. ఈ రోజున మాత్రం వారి ఛాయ భూమి మీద పడుటలేదు. వారు నడుచునప్పుడు అడుగుల జాడలుండేవి. ఈ రోజున మాత్రం భూమి మీద వారు నడుచునప్పుడు అడుగుల జాడలే లేవు. వారు సూర్యభగవానుని వంక తీక్షణంగా చూశారు. వారి శరీరం దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపం అంతకంతకు పెద్దదవసాగింది. వారి తేజోమయ రూపం కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయింది. శ్రీపాదుల వారు అదృశ్యమగుట కనులారా గాంచాం. సూర్యబింబం నందు దివ్య తేజోమయ శిశువును గాంచాం. ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగింది. ఆ శిశువు భూమి మీద అడుగు పెట్టగానే ఈ భూమి మా దృష్టి పథానికి అదృశ్యమయ్యింది. వారు మందహాసంతో ఉన్నారు. ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణంగా చూడసాగారు. తిరిగి మా దృష్టికి భూమి గోచరమయ్యింది. మమ్ములనిద్దరినీ తిరిగి సూర్యబింబం వైపుకు చూడమన్నారు. ఆ సూర్యబింబం నందు ముద్దులు మూటగట్టు దివ్య తేజో శిశురూపం చూశాము. ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి. ఆమె చిరునవ్వులు చిందించుచు భూమి వైపునకు వచ్చుచుండెను. ఆ దివ్య శిశు పాదాలు భూమిని తాకినంతనే మా దృష్టి పథానికి భూమి అదృశ్యమాయను. మేము సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉన్నాము. ఆ దివ్య శిశువు మా వైపు చూసి చిరునవ్వులు వెలయించింది. వెంటనే మాకు భూమి దృష్టి పథానికి గోచరించింది. సాదరంగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకున్నారు. శ్రీపాదుల వారు 16 వర్షముల ప్రాయం గలవారుగా ఉన్నారు. ఆ దివ్య శిశువు 3 వర్షముల ప్రాయము గలదిగా ఉండెను. శ్రీపాదుల వారు ఆమెను ఎంతగానో పోలి ఉండెను. ఆమె పట్టు పుట్టములను దివ్యాభరణాలను ధరించి ఉండెను. శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తియును తిరిగి గోశాలలోనికి ప్రవేశించారు. నేనును శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యములను ఆశ్చర్యంతో, సంభ్రమంతో, భయంతోనూ వీక్షిస్తున్నాను. నా మనస్సులో ఒక సందేహం పొడమినది. ఇదంతయును ఇంద్రజాల మహేంద్రజాలం కానీ కాదు కదా. నా భావాన్ని కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నారు: ఓయి శంకర భట్టు, ఇది ఇంద్రజాల మహేంద్రజాలం ఏమీయునూ కాదు. ఇది నా స్వభావం, నా దివ్య ప్రకృతి. నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారును. నేను ఏది సంకల్పించినా నా భావాలకు అనుగుణంగా బ్రహ్మ సృష్టి గావించును. అప్పుడు సృష్టిలో రకరకములుగా అభివ్యక్తం కావించబడును. అదృశ్యంగా ఉన్న ప్రకృతి శక్తులు సాకారంగాను సగుణంగాను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుండు. నేను బ్రహ్మస్వరూపుడననుటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణం ఇచ్చువాడనని అర్థం. ఈ సృష్టింపబడిన సమస్త జీవులు సృష్టిజాతము కొంతకాలం వరకు స్థితి ఎందుంచబడును. ఇది విష్ణు స్వరూపం చేయు పని. ఆ విష్ణువుకు ప్రేరణనిచ్చు మహావిష్ణువును నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపం. మహాసరస్వతి ఆ సరస్వతి స్వరూపానికి ప్రేరణను, శక్తిని వసంగిడి అనఘా స్వరూపం. సృష్టి యొక్క స్థితి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ స్వరూపం. మహాలక్ష్మి అనున్నది లక్ష్మీ స్వరూపానికి ప్రేరణను, శక్తిని ఇచ్చడి అనఘా స్వరూపం. సృష్టి యొక్క శక్తి స్వరూపం కాళీ రూపం. మహాకాళి అనున్నది కాళీ స్వరూపానికి ప్రేరణనిచ్చి శక్తినిచ్చే అనఘా స్వరూపం. అనఘాలక్ష్మి సమేతుడైన అనఘుడు అనేది నా యొక్క దత్తస్వరూపం. అనఘాలక్ష్మి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాల సమన్వయం ఈ మూడింటి కంటే భిన్నంగా మరి యొక్క దివ్యమాతృ స్వరూపంగా ఆవిర్భవించుచున్నది. అందుచేత
అనఘాలక్ష్మి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపాలను తాదాత్మ్య స్థితిలో ధరించెడి ఈ మూడింటికి ఆధారమైన అతీతమైన దివ్యశక్తిగా గుర్తిరంగు. నా యొక్క అనఘా స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారంగాను అతీతంగాను ఉండే త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్తరూపంగా తెలుసుకును. త్రేతాయుగం నందలి సావిత్రుకాటక చైనం ఫలితంగా నా యొక్క దివ్య భవ్య స్వరూపం అర్ధనారీశ్వర తత్వమును ఆధారంగా చేసుకుని మహావైష్ణవమాయతో యతిస్వరూపంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురంలో అవతరించింది. నీవు చూసే ఈ స్వరూపం తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి, మహావిష్ణు స్వరూపమని గుర్తిరంగు. శ్రీ పద్మావతి రూపం మహాసరస్వతి చైతన్యమును, మహాలక్ష్మి చైతన్యమును, మహాకాళి చైతన్యమును తన యందు కలిగి ఉండి స్వరూపము మాత్రము మహాలక్ష్మిగా ఉండి శక్తి మాత్రం త్రిశక్తులను కలిగి ఉండి ఈ త్రిశక్తులకు కూడా అతీతంగాను ఆధారంగా ఉండేది పరాశక్తి స్వరూపమని గుర్తిరంగుము. శ్రీ వెంకటేశ్వర రూపం బృహదాకార రూపం ధరించెడి బ్రహ్మను, విరాట్ స్వరూపమున ఉండేడి మహావిష్ణువును, ప్రళయకాల రుద్ర సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యం నందు లీలగా ధరించి వాటికి ఆధారంగాను అతీతంగాను ఉండేడి పరబ్రహ్మస్వరూపమని గుర్తిరంగం. శ్రీపాద శ్రీవల్లభుడనిడి మహావైష్ణవ మాయారూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు అర్ధనారీశ్వర రూపమున ఉన్నారని తెలుసుకును. అప్పుడు నేను ఇలా అన్నాను, గురు సార్వభౌమ మీకు జయము జయం. మీరు పద్మావతి వెంకటేశ్వరులన్నారు, మరి ఒక పరి అనఘాలక్ష్మి సమేత అనగుడన్నారు. మందబుద్ధినైన నాకు మీ తత్వం యొక్క అవలేశం కూడాను అర్థమగుటలేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసింది. అంతటా శ్రీపాదులిలా అన్నారు, నాయనలారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్యతత్వం అనేక రకాలుగా వ్యక్తమగు స్వభావం కలదు. మహాలక్ష్మియును పద్మావతియును మూలతః ఒకే తత్వమున ఉన్నను. ఆమె మహాలక్ష్మిగా తత్వం స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వంగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వం ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వాన్ని స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వాన్ని ఆవిర్భవింపజేసేదను. సగుణ సాకారములందు తత్వం ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను, లోకాచారాలను, పరిమితులను తప్పక అనుసరించి తీరవలను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణ అవతార సమయంలో యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షానికి వెడలిపోయింది. మహాతపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సు చే ఆమెను వాసవి కన్యకగా ఆవిర్భవింపజేశారు. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమును అవతరింపవలసి వచ్చింది. జరగబోవు కార్యక్రమాన్ని కనులారా వీక్షింపుడు. నా అవతార తత్వము, దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతం కాగలదు. నాయనా శంకర భట్టు, ఈ పంచదేవ పహాడ్ నందు ఈనాడు జరుగు లీలా విశేషాలను చరితామృతమున ఉన్నది ఉన్నట్లుగా నీవు చూసింది చూసినట్లుగా లిఖింపుము. అది భవిష్యత్ తరముల వారికి స్ఫూర్తిదాయకంగా ఉండును. అనేక తీవ్ర సందేహాలను అది విచ్ఛేదనం చేయి. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహాలను ఆస్తికులకు కలిగించును. మేమిరూరం దిగ్భ్రాంతులమై చూస్తుండగా శ్రీపాద శ్రీవల్లభ రూపం దివ్య తేజో రూపాన్ని దాల్చి అందుండి శ్రీ పద్మావతీదేవిను శ్రీ వెంకటేశ్వరుడు ఆవిర్భవించారు. దివ్య శిశురూపమున ఉన్న స్త్రీ స్వరూపము చూస్తూ ఉండగానే పెద్దదై దివ్య తేజో విలాసంతో 18 సంవత్సరాల నవ యవ్వన శోభతో శ్రీ వాసవి కన్యకారూపాన్ని ధరించింది. మేమున్న గోశాల రూపం అదృశ్యమై ఆ స్థానమున దివ్యకాంతులు వెదజల్లబడి ఆ కాంతిపుంజాలు విచిత్రగతులతో సమ్మిళితమై దివ్యభవ్యమైన మహాప్రసాదంగా రూపుదాల్చింది. మేము చూచుచుండగానే ఆ మహాసౌధమున రాజదంపతులను, సమస్త దాసదాసీ పరివారమును ఆవిర్భవించినవి. రాజదంపతులను మేము కుసుమశ్రేష్ఠి దంపతులుగా గుర్తించాం. మేము గత దినమును చూచిన విరూపాక్షుడను పంటకాపు యువరాజు దుస్తులతో దర్శనమిచ్చింది. అతడు నన్నిట్లు ప్రశ్నించను, అయ్యా, ముష్టిలో ముష్టి వీరముష్టి అనగానేమి? నేను నాకు తెలియదంటిని. శ్రీ వెంకటేశ్వర రూపంలో ఉన్న మహాప్రభువులు ఇలా అన్నారు, నాయనా శంకరభట్టు, సూచుచుంటివా సగుణ సాకారముల యందలి మర్యాదలు, సంప్రదాయాలు అవి తూచా తప్పకుండా పాటించి తీరవలెను.
క్రమశః నీకే సర్వము అవగతం కాకలదు. శ్రీ వాసవి కన్యకా రూపం నుండి పిళపిళావిర్భావాలు జరిగినవి. ఏదైనా ప్రళయం సంభవించుబోచుండెనా అని భయభ్రాంతుడనైతిని. కానీ అంతలోనే ప్రకృతి శాంతించి శ్రీ వాసవి రూపం నుంచి శ్రీ వాసవీదేవియు శ్రీ నగరేశ్వరుడు ఆవిర్భవించారు. జంటలు జంటలుగా వైశ్య దంపతులు వచ్చి ఉన్నారు. శ్రీ వాసవి కన్యక నివసించిన బృహత్శిలా నగరం నందలి మహారాజ సౌధమని నాకు అర్థమైంది. శ్రీ వెంకటేశ్వర ప్రభు ఇలా అన్నారు: నాయనా శంకర భట్టు, నీవు చూచుచున్న వైశ్య దంపతుల జంటలు అగ్నిప్రవేశం చేసిన జంట. ఈ వైశ్యమునులు 101 గోత్రాలకి చెందిన వైశ్య ఋషులు. అంతలో శ్రీ కుసుమశ్రేష్ఠి ఇలా అన్నారు: అయ్యా, మహాగురువులైన భాస్కరాచార్యులు వారునూ రాలేదు. 102వ గోత్రానికి చెందిన లాభాది మహర్షి వారునూ రాలేదు. ప్రభు, వారిరువురకు వర్తమానమును గరుడాళ్వారు వారు చేర్చి ఉండలేదా? అంతటా శ్రీనివాస ప్రభు ఇలా అన్నారు: తండ్రి, నీకు తెలిసిన భాస్కరాచార్యుల వారు పూర్వకాలం నందుండిన లాభాద మహర్షులే. ప్రస్తుతం వారు నా యొక్క శ్రీపాద శ్రీవల్లభావతారమున మాతామహులుగా పీఠికాపురమున ఉన్నారు. బాపనార్యుల వారును పుణ్యరూపిణి అయిన రాజమాంబాదేవియు అచ్చట నుండి ఏ యోగ దృష్టితో ఇచ్చట జరుగుచున్న లీలా విశేషాలని తిలకించుచున్నారు. ఇంతలోని దివ్య కాంతిమయ దివ్య విమానం నుండి సూక్ష్మ శరీరధారులుగా అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణియు, బ్రహ్మశ్రీ అప్పలరాజ శర్మయు, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబయు, మహర్షిదృశులైన వెంకటప్పయ్య శ్రేష్ఠియు దిగి లోనికి వచ్చారు. వారికి ఎంతో ఘనంగా స్వాగత సత్కారాలు జరపబడినవి. ఈ రోజున శ్రీ వాసవి కన్యక జన్మదినం గనుక అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణియు, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి కుసుమాంబయు, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబయు మొదలుగా గల పుణ్యాంగనలు శ్రీ వాసవీదేవికి మంగళ స్నానం చేయించి దివ్యాభరణాలు ధరింపజేసి సర్వాలంకృతం చేశారు. శ్రీ నగరేశ్వర మహాప్రభువులు మహాసౌందర్య తేజో విరాజితులుగా ఉన్నారు. వారికి కూడాను మంగళ స్నానం గావింపబడింది. శ్రీనివాస ప్రభువులు ఇలా అన్నారు: వైశ్యమునులారా, అష్టాదశ నగరస్వాములారా, అగ్నిగుండ దంపతులారా, ఈరోజు ఎంతయో సుదినం. ఇది దివ్య ముహూర్తం. ఈనాడు శ్రీ వాసవీదేవికిని శ్రీ నగరేశ్వర మహాప్రభువులకు నిశ్చయ తాంబూలాలు జరుగునట్లు నిర్ణయించాం. దానికి మీ సలహాలు, అంగీకారమును, కులాచారంగా జరగవలసిన విధి విధానాన్ని మీతో చర్చింపదలచాను. శ్రీ వాసవి కన్యక పార్వతీ రూపంలో ఉండగా రావణాసురుడు కైలాసానికి వచ్చింది. పరమేశ్వరుని ఆత్మలింగాన్నిమ్మని అర్థించింది. భోళాశంకరుడు అలాగే అని దయచేసింది. ఆ పైన కోరరాని కోరిక కోరెను. అంబిక కాళికారూపం ధరించినది. ఆ పైన ఆత్మలింగం కూడా గోకర్ణమున భూస్థాపితమయ్యను. అయితే కలియుగమున రావణాసుని అంశను పొందిన గంధర్వుడొకడు మన వాసవిని కోరెను. వాడు విష్ణువర్ధన మహారాజు అని మీకు తెలియదు. 102 గోత్రముల జంటలలో అగ్నిప్రవేశం జరిగిన విషయం మీకు తెలిసింది. శ్రీ భాస్కరాచార్యుల వారు గౌరబాలికలను, బాలనగరులను తయారు చేశారు. శ్రీ వాసవి కన్యక కూడా గౌరబాలికయే. శ్రీ నగరేశ్వరుని బాలనగరునిగా భావించి వివాహం జరుపుట యుక్తం. అయినను ఇంకొక చిక్కు వచ్చింది. దానిని మీరే పరిష్కరించవలెను. మీ అభిప్రాయాన్ని అనుసరించి శ్రీ వాసవి కన్యకకు నిశ్చయ తాంబూలాల విషయం నిర్ణయించదము. శ్రీ నగరేశ్వరునికి తల్లి గాని తండ్రి గాని గోత్రం గాని ఏమీనూ లేవు. అతడు స్వయంభువు. అయితే మన కన్యక మనసా వాచా కర్మణ అతనినే భర్తగా కోరుచున్నది. శ్రీ నగరేశ్వరులు కూడా మా కన్యకను చేసుకొనుటకు కుతూహలపడుచున్నారు. కన్యాదానం చేయు సందర్భమున వరుని గుణగణాలు, కులగోత్రాలు, ఇంకనూ తక్కిన విషయాలు సాకల్యంగా ఆలోచించి నిర్ణయించాలి. మన కులాచారం ప్రకారం మేనరికం కూడా విహితమై ఉన్నది. మీ నిర్ణయానికి నేను బద్ధుడను. కపట నాటక సూత్రధారి అయిన శ్రీనివాసుని పలుకును విని అందరూ తెల్లమొహం వేశారు. గౌరబాలికను బాలనగరునికి ఇచ్చి వివాహం చేయవలెను. కులగోత్రములే లేని శంకర భగవానునికిచ్చి వివాహం చేయుటయ్య లేక మానుటయ్య. కన్యకకు కూడా శ్రీ నగరేశ్వరుల యందే మక్కువ కలిగి ఉన్నది. ఏ సంకట పరిస్థితి యందు బుద్ధిమంతుడైన గణపతి సహాయం లభించిన గాని మనం గట్టెక్కజాలమని వైశ్య ప్రముఖులంతా తలపోశారు. ఏ కార్యక్రమంకైనా గణపతి దేవుని ఆశీస్సులు, అనుగ్రహము ప్రధానమని తెలుసుకున్నారు. వారు ప్రార్థించిన తడువని
గణపతి దేవుడు ప్రత్యక్షమాయను. అందరూ గణపతికి సాష్టాంగపడ్డారు. గణపతి ఇలా వచించెను: శ్రీనివాస, ఈ వాసవి సాక్షాత్తు నా తల్లి అయిన పార్వతీదేవి. అందుచేత శ్రీ వాసవిని నగరేశ్వరునికిచ్చి వివాహం చేయుటలో తప్పేమీయూ లేదు. అంతటా శ్రీనివాసుడిలా అన్నాడు: నాయన గణేశ, నీవు బాలుడవు. ధర్మమును ధర్మ సూక్ష్మమును చక్కగా గుర్తెరంగవలెను. నీవు గణాధ్యక్షుడవు కదా. నీవు ముక్కోటి దేవతలలోనూ అగ్రగణ్యుడవని, ప్రవృత్తి నివృత్తి గణాలకి అధిపతివి గనుక నీ ఆజ్ఞ లేనిదే ఏ వివాహమును ధర్మసమ్మతం కాదు. పార్వతీ కళ్యాణం సమయంలో నీవు జన్మించిన వాడవు కావు. అట్టి సందర్భమున పార్వతీ కళ్యాణము ధర్మసమ్మతం కాదు కదా. వైశ్య ప్రముఖులందరూ నివ్వెరపోయారు. శ్రీవాసవి కళ్యాణం మాట అటుంచి అసలు పార్వతీ కళ్యాణం చెల్లదని శ్రీనివాస ప్రభువు చెప్పుటచే ఏమీ మాట్లాడుటకు వారికి తోచలేదు. అప్పుడు గణపతి ఇలా అన్నాడు: టక్కరి మామ, నీ కపట నాటకం నాకు తెలియను. నా తల్లికి నీ తండ్రికి నీ వివాహం జరగకుండా చేయవలనని నీ సంకల్పం. వివాహం చేసుకున్న సందర్భమున వరుడు భూరి దక్షిణలతో విశేష అన్నదానంతో రంగరంగ వైభవంగా ధనం ఖర్చు చేయవలను. నా తండ్రి నిర్ధనుడనే కదా నీ పరిహాసం. నీవు చెప్పిన దానిని నేను అంగీకరింపను. ప్రతి మానవుని యందును కుండలిని శక్తి ఉండును కదా. మూలాధార చక్రం ఉన్నది నేనే కదా. అందుచేత శంకర భగవానుల మూలాధార చక్రమున ఉన్న నన్ను ఆనాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భమున ఆహ్వానించిన నా సమ్మతి ప్రకారమే ఆనాడు వివాహం జరిగింది. అందుచేత పార్వతీ పరమేశ్వర కళ్యాణం చెల్లును. ఆనాడు నా ప్రాదుర్భావము భౌతిక జగత్తున జరుగలేదు. కానీ నేను సమస్త మానవుల దేవతల మూలాధారమున ఉన్నవాడనేసుని నా యొక్క పుత్రుడుగా లాభాదుడు జన్మించెను. ఇతడు పూర్వజన్మమున అనగా కృతయుగమున లాభాదుడనే మహర్షియే కదా. ఆ లాభాది మహర్షి గోత్రం కూడా 102 గోత్రాలలోనిదే కదా. గణపకుల అలంకారులైన ధనదగుప్తుడు ధనలక్ష్మి దంపతులు అగ్నికుండమున ప్రవేశింప వారి వంశము నిర్వంశమైనది కదా. అందుచేత నేను తెలివిగా లాభాది మహర్షిని నా పుత్రునిగా కంటిని. అందుచేత మాది లాభాది గోత్రమైనది. నాది లాభాద గోత్రం కనుక నా తండ్రి అయిన పరమశివునిది కూడా లాభాది గోత్రమే. ఈ లాభాది గోత్రము 102 గోత్రాలలోనిదే కదా. అందుచేత నగరేశ్వరుడు కూడా ఆర్యవైశ్యుడే అగుచున్నాడు. నీవు వాసవి మాతకు సోదరుడు అనుచున్నావు. ప్రస్తుతం లాభాద మహర్షి బాపనార్యులుగా అవతరించారు కదా. నీవు మీ తాతగారి అనుజ్ఞను పొంది నగరేశ్వరుని లాభాద గోత్రమున జన్మించిన వానిగా భావించవచ్చునో ఏమో కనుక్కొనవచ్చును. అప్పుడది మేనరికంగా కూడా భావించవచ్చును. ఎందుచేతనంటివా, ప్రభాత గోత్రమున జన్మింప కుసుమశ్రేష్ఠికి లాభాద గోత్రమున జన్మించిన వారితో సంబంధ బాంధవ్యములున్నవి. వారు మేనమామల వరుసి. నీవు ఇటువంటి చిక్కులను కలిగించదవనడి దూరదృష్టితోనే అగ్నికుండమున ధనలక్ష్మి ధనగుప్తులను ప్రవేశింపనిచ్చి వారి గోత్రములను నిర్వంశం చేసి శ్రీ నగరేశ్వరులకు ఆ గోత్రమును ఇయ్యవచ్చును. ఈనాటి నుండి ఇంకొక వరమును ఇచ్చుచున్నాను. లక్ష్మీపతివైన నిన్ను లక్ష్మీ కటాక్షం కోసం పూజలు చేస్తున్నాను. కానీ ఈ రోజు నుండి శివారాధనం చేయువారులకు ఈశ్వరాభిషేకములు చేయువారులకు నిరంతరము లక్ష్మీ కటాక్షముండునుగాక. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అనడి నానుడి దిగంత వ్యాప్తమగుగాక. శని ప్రదోష సమయమున శివారాధనం చేసేడి వారికి ఇహపర సుఖాలు లభించునుగాక. శ్రీనివాసుడు వైశ్య ప్రముఖులను సలహా అడిగని. వారందరూ ముక్తకంఠంతో గణపతి చెప్పిన మాటలనే బలపరిచారు. మహదానందంతో ప్రభాత మహర్షి కులమున జన్మించిన వాసవీదేవికిని లాభాద మహర్షి కులమున జన్మించిన నగరేశ్వరులకును వివాహం చేయుటకు నిశ్చయ తాంబూలాలు జరిగినవి. రాత్రివేళ కూడా సమృద్ధిగా భోజన ఏర్పాట్లు చేయబడినవి. నృత్యములతో గానములతో అప్సరాంగనల నృత్యగానాలతో చాలా కోలాహలంగా ఉండేది. శ్రీ వాసవీమాత ఇలా అనెను: 102 గోత్రముల లెక్క ఖచ్చితంగా 102 గోత్రములే. లాభాది మహర్షి గోత్రము లేదని మీరు భావించుట పొరపాటు. 102వ గోత్రం నిర్వంశమగుటకు ప్రధాన కారణం ఆ గోత్రం శ్రీ నగరేశ్వర మహాప్రభువునకు చెందవలెననే. నేను జన్మించినది ప్రభాత గోత్రముగాను శ్రీ నగరేశ్వర మహాదేవులది లాభాద గోత్రంగాను పరిగణించబడుగాక. వైశ్యులందరూ సదా లాభాద మహర్షిని గుర్తునందుంచుకునెదరుగాక. అదేవిధంగా శ్రీ నగరేశ్వర మహాప్రభువులను సేవించెదరుగాక.
నేను కన్యకారూపమున ఉన్నను, నా ప్రతి అణువణువునందును నా స్వామి కలరని మీరు గుర్తించవలెను. అంతేకాకుండా శ్రీ నగరేశ్వరుల యందు నేను ప్రతి అణువునందును కలనని తెలుసుకోండి. నన్ను ఆరాధించి నగరేశ్వరులను ఆరాధింపకపోయినను, వారిని ఆరాధించి నన్ను ఆరాధింపకపోయినను ఫలితం ఉండదని గ్రహించెదరుగాక. నా యొక్క కన్యకారూపం 18 సంవత్సరాలు మాత్రమే. అంతకుముందు నేను పరమేశ్వరిని, ఆ తరువాత కూడా పరమేశ్వరిని. నన్ను మీరు కన్యకగా భావించిన ఎడల నేను మీకు కన్యకగానే అనుభవమిచ్చేదను. నన్ను పరమేశ్వరిగానే భావించిన ఎడల సౌభాగ్య మంగళరూపిణిగా దర్శనమిచ్చేదను. తిరుమల యందున్న మూర్తిని బాలాత్రిపుర సుందరిగా ఆరాధించెడివారు, ఆ తరువాత ఈశ్వరునిగా ఆరాధించెడివారు దరిమిలా మహావిష్ణు రూపమును ఆరాధించుచున్నారు. తిరుమలలోని మూర్తి యందున్న బాలాత్రిపుర సుందరిని నేనే. ఈశ్వర రూపమున ఉన్నవారు శ్రీ నగరేశ్వర మహాప్రభువులే. మహావిష్ణు రూపమున ఉన్నది నా సహోదరుడైన దత్తప్రభువే. ఈ అభిన్నత్వమును లౌకిక పరముగా కాక చైతన్యపరంగా అర్థం చేసుకోవాలి. అంతటా శ్రీనివాస ప్రభు విలానని, సోదరి పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉంటిని. నా సంస్థానములో నా ఆడపడుచుగా నీవు ఉండి తీరవలెను. అంతటా అంబిక ఇలా అన్నది, అన్నా, దీనికి నాకు సమ్మతమే. దీనికి ముందు నీవు శ్రీ వెంకటేశ్వర రూపమున బృహశిలానగరమున కన్యకా పరమేశ్వరి మహాసంస్థాన ప్రాంతము వచ్చి తీరవలెను. కపట నాటక సూత్రధారి మందహాసం చేసిన శ్రీ వాసవీదేవి జయంతి ఈ రకంగా రంగరంగ వైభవంగా జరిగింది. ఆ మరునాడు తిరిగి మామూలు గోశాలగానే ఉండెను. మేము కాలకృత్యాలను తీర్చుకుని కురుంగడ్డ వైపునకు తిరిగి ప్రయాణమయ్యాము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.